శివం నాతో దోస్తి చేస్తే నీకే జయం జయం శివం 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 కాదని కలిగావంటే ఫేల్ ఖతం ఖతం శివం 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 కాదని కలిగావంటే ఫేల్ ఖతం ఖతం వెల్కమ్ 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 టు ఎక్స్ప్రెస్ రాజా. వాట్ ఎనర్జీ చాలా పద్ధతిగా ఏం తెలియని అమాయకుల ఎక్స్ప్రెషన్స్ తో. సో వన్ మోర్ టైం వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు? అందరూ స్టూడెంట్స్ లాగే ఉన్నారు. స్టూడెంట్స్ ఏనా? మీకోసం కవిత రాశా. ఇప్పుడు కాదు, అయిపోయి కరవాలి. వర్షం పడితే వస్తుంది వరద, దాని తర్వాత అది అవుతుంది బురద, అందులో తిరిగితే వస్తుంది దురద. ఎక్స్ప్రెస్ రాజాకి మీరుంటేనే సరదా. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్ క్షమించడం. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ చెప్పే ఆన్సర్స్ కి మీరు మమ్మల్ని క్షమించాలి. ఇంత అడ్వాన్స్ వార్నింగ్ అంటే ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగినది, మద్యపాన ఆరోగ్యానికి హానికరం, నా పేరు ముఖేష్ చెప్పినట్టు చాలా చక్కగా ముందే అడ్వాన్స్ వార్నింగ్ ఇచ్చావు. గ్యారంటీ భయ్యా, నేను పారిపోవాలంటే చాలా, అంతే కదా? పారిపోతారు భయ పక్క. బాగా ప్రిపేర్ అయ్యారా మీ వాళ్ళు? అరే అంబులెన్స్ చెప్పిండ్రా. థ్యాంక్ యూ. పీ ఫర్ ఫిజిక్స్. ఉంటుంది ఎందుకు ఉండదు? బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుంది, మీరు అన్నట్లు మ్యాథ్స్ ఉంటుంది అని ఎవరో మహాన్ భావుడు చెప్పాడు. నాకు కూడా ఆయన చెప్పినంత తెలియదు. ఓకే, ఆర్ ఫర్ రిపబ్లిక్ డే. ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ సెలబ్రేట్ చేసుకో మనమాట చెప్పాడు మనకి. అది అలా కట్ అయిపోతుంది, అక్కడే ఉంచి. రిపబ్లిక్ డే ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 15 మనం సెలబ్రేట్ చేసుకుంటాము అని ఒక మానవాడు చెప్పాడు. ఆగస్ట్ 15 జనవరి 26 నా ఉద్దేశంలో ఇన్నేళ్లు. మీకు అది ఈ ఫర్ ఎంప్లాయ్మెంట్ కార్డ్. నేనైతే సంవత్సరం నుండి ఎంప్లాయ్మెంట్ కార్డ్ తోటే ఏటీఎం లో డబ్బులు డ్రా చేస్తున్నా అని ఒక మానవాడు చెప్పాడు. అది నలిగిపోయినప్పుడు ఆధార్ కార్డు పెట్టమనమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ ఫర్ 100 మంది సంతాలు ఒక దగ్గర ఉన్నప్పుడు పంది పోటులు పెట్టడానికి బాగుంటుందని ఒక మహాన్ భావుడు అన్నాడు. అమ్మ తోడు, ఏం అర్థం కాలేదయ్యా. తెలుగులో చెప్పు. తెలుగులోనే చెప్పినా. అయ్యి మళ్ళీ చెప్పు. 100 మంది ఒక దగ్గర ఉన్నప్పుడు పంది పోటులు పెట్టడానికి బాగుంటుందని ఒక మహాన్ భావుడు అన్నాడు. జాన్, నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి అబ్బాయి? బాగుంది భయ్య, బాగా అర్థమైంది. థ్యాంక్ యూ అన్న. పర్ఫెక్ట్. ఏం చెప్పాడు? ఎస్ ఫర్ సింధు. పివి సింధుకి బ్యాడ్మింటన్ పార్ట్ టైం జాబ్ అయితే వాలీబాల్ ఫుల్ టైం జాబ్ అని ఒక మహాన్ భావుడు అన్నాడు. పాప తర్వాత కవర్ చేసి ట్రై చేసాడు కానీ వర్కౌట్ అవ్వలేదు ఆయనకి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇలాగే ఓ రోజు మా సుబ్బారావు వాళ్ళ అబ్బాయి సరిగ్గా స్కూల్కి వెళ్ళట్లేదు అనమాట. సో బాధపడుతూ మా జాన్ కి చెప్పుకున్నాడు అనమాట. జాన్, మా అబ్బాయి అసలు స్కూల్కి వెళ్ళట్లేదు అంటే, ఎందుకు వెళ్ళట్లేదు అంటే, ఏమో అంటే 2-3 తగిలిచ్చు గ్యారంటీ వింటాడు మాట. అంటే ఏం 2-3 తగిలిచ్చడం రా, మొన్న మా అబ్బాయి తప్పిపోయాడని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను. సో దెబ్బకి అరగంటలో ఎత్తుకుని తీసుకొచ్చి మా ఇంట్లో దింపేశారు మా అబ్బాయిని. ఎంత పవర్ఫుల్ అది అన్నాడు. మరి ఇంకేరా ఆనందకరమైన విషయం అంటే, అది కాదురా బాబు, అది ఇంకా ఫార్వర్డ్ అవుతూనే ఉంది. వీడు ఎక్కడ స్కూల్ దగ్గర కనిపించి ఎత్తుకొచ్చి మా ఇంట్లో పడేస్తున్నారు ఇన్ని. సో ఇలా డెఫినెట్లీ మనకి చాలా ఉంటాయి మెసేజ్లు, అవి చాలా చూస్తూ ఉంటాం. సో మీకు జరిగిన ఇన్సిడెంట్లు? నేను ఫోటోలో అల్లు అర్జున్ లాగా ఉన్నాడని రిక్వెస్ట్ పెట్టినా, కొన్ని రోజులు చాట్ చేసి మంచిగా ఉన్నాడని చెప్పి కలవడానికి వెళ్తే సంపూర్ణేష్ బాబు లాగా ఉన్నాడు. ఫేస్బుక్ కోపంగా ఉన్నాం భయ్యా, ఏమైంది? ఆవిడ తిట్టిందా పొద్దున్నే? డ్యూటీకి వచ్చాక కూడా నువ్వు ఆన్సర్ చేసి ఉండవు. మొన్న ఫేస్బుక్ లో కాజల్ ఫోటో చూసి ఐ లవ్ యూ కాజల్ అని కామెంట్ పెట్టాను. మా గర్ల్ ఫ్రెండ్ చూసి బ్రేకప్ చెప్పింది. నువ్వు లేవగానే నీ ఎక్స్ప్రెషన్ బట్టే నాకు అర్థమైంది. తప్పు కదా భయ్యా, నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు మెసేజ్ పెట్టావు.
మొన్న ట్విట్టర్ లో సుచి ట్వీట్స్ వచ్చాయి కదా, ఆ. దానికి నేను రీట్వీట్ పెట్టాను. దానికి మా డాడీ చూసి గంట క్లాస్ పీకాడు. ఓకే, బాగా వాడుతుంటావా? చాలా. ఏం పేరు నీది? అన్నారెడ్డి. అది కాదన్నా, నీ పేరేంటి? అన్నారెడ్డి. అదే అన్నా, నీ పేరేంటి? నా పేరే అన్నారెడ్డి. పేరే అన్నారెడ్డా? మీ తమ్ముడు పేరు తమ్ముడు రెడ్డా? కాదు కాదు. హాయ్ ప్రదీప్, హలో అండి. హౌ ఆర్ యు? నేను గోవా వెళ్ళినప్పుడు ఫొటోస్ అన్ని ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాను. ఇంకా మా ఫ్యాకల్టీని కూడా ట్యాగ్ చేశాను. అది వాళ్ళ వైఫ్ చూసి కాలేజ్ మానిపించేసింది సార్. మధ్యలో మీరు 2 రోజులు రీసెర్చ్ క్యాంప్ కి వెళ్ళింది ఎక్కడికి? మీరు గోవా వెళ్ళారు. నేను ఎఫ్బీలో ఒక అమ్మాయి పోస్ట్ చేసిందని లైక్ కొట్టిన. లైక్ కొడితే అమ్మాయిని తర్వాత చూస్తే ఆధార్ కార్డ్ కన్నా దారుణంగా ఉంది. ఐ మిస్ యూ అని బాయ్ ఫ్రెండ్ పంపి మెసేజ్ డాడీకి పంపా. అదేంటి అని అడిగితే ఐ మిస్ యూ డాడీ అని ఎమోషనల్ గా కవర్ చేశా. అంకుల్ చూసారా సభ్య సమాజం ఎలా అయిపోయిందో? పొద్దున్నే లేచి ఎఫ్బి ఓపెన్ చేయగానే సేమ్ నాలాగే ఒక పేజ్ క్రియేట్ చేసి ఉంది. ప్రొఫైల్ పిక్ కూడా సేమ్ ఉంది. ఎవరో తెలుసుకుందామని కాల్ చేస్తే 500 రూపీస్ రీఛార్జ్ చేయండి అప్పుడు చెప్తామన్నాడు. వాళ్ళు మనకంటే బాగా అలర్ట్ ఉంటారమ్మా. ఇప్పుడు ఇంకా రీసెంట్లీ కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇది వరకు కూడా చాలా ఫేక్ అకౌంట్స్ ఉండేవి. నా ఫోటోతో ఉండేది అకౌంట్ నా పేరు మీద ఉంటుంది అంత యాస్టిస్. నేను ఇక్కడ స్టేటస్ పెట్టే 3-4 సెకండ్లకు అక్కడికి వచ్చేస్తాను స్టేటస్. నేను ఒకవేళ ఫేక్ అకౌంట్ లోనే జాగ్రత్తగా ఉండే వాడు కూడా పెడతాడు ఫేక్ అకౌంట్ లోనే జాగ్రత్తగా ఉన్నాడట. రే మహానుభావుడా, నీ మామూలుగా ఉండదు రే. పాప ఆల్రెడీ 2-3 దొరికా. మర్చిపోతావా నాయమ్మా? నేను మాట్లాడుతుంటే మధ్య. సో ఆల్రెడీ పాపం 2-3 దొరికారు. బట్ ఇప్పటికి తగ్గాయి. బట్ మెయిన్ పాయింట్ ఒకటి ఏంటంటే అవతల వాళ్ళు బిలీవ్ చేయడం వల్లే వీళ్ళందరూ వర్క్ చేస్తారు. సో బేసిక్ గా నాకు ఫేస్బుక్ లో ఎలాంటి అకౌంట్స్ లేవు. ఫేస్బుక్ ఓన్లీ అ పేజ్ అంతే, విత్ అన్ అఫీషియల్ టిక్ మార్క్. సో రీసెంట్ గా కూడా చాలా మందికి ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే ఇప్పటివరకు మనకి ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు పర్లేదు. మేబీ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు కానీ ఇంకా సోషల్ నెట్వర్కింగ్ గురించి అంత అవగాహన లేని వాళ్ళు మాక్సిమం అమ్మాయిలు అబ్బాయిలు బిలీవ్ చేస్తూ ఉంటారు. ప్రదీప్ నాతో చాట్ చేశాడు, బాగోదు, నన్ను 2000 డబ్బులు అడిగాడు తెలుసు, అవసరం ఉన్నాడ. 2000 నిన్నెందుకు అడుగుతాడు? సో ఎస్ ప్లీజ్. ఎఫ్బి లో ఒక మెసేజ్ వచ్చింది 10 మందికి షేర్ చేయండి అని. గుడ్ లక్ వస్తుందని నేను షేర్ చేసే వరకే మా తాత చనిపోయాడు. వాడి ఉద్దేశంలో గుడ్ల కంటే అదా? హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. ఎఫ్బిలో ప్రదీప్ ప్రొఫైల్ పిక్ చూసి రిక్వెస్ట్ పెట్టాను. ప్రదీపే అనుకొని యాక్సెప్ట్ చేసి హలో డియర్ అని పెట్టాడు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని నేను రిప్లై చేశాను. ఇష్టం అని పెట్టిన తర్వాత ప్రదీప్ అన్నాడు, నా వైఫ్ ఇంతవరకు నాకు ఆ విషయం చెప్పలేదు, నువ్వు చెప్పావు, థ్యాంక్ యూ వెరీ మచ్ బంగారం అని. తర్వాత తెలిసింది అది ప్రదీప్ కాదని. ఓ వాడి పెళ్ళైందా? పోలేదు, నా ఫోటో పెట్టి తిరుగుతున్నాడు పెళ్ళైంది కనీసం. మా ఫ్రెండ్ గాడు ఎఫ్బీలో పోస్ట్ పెట్టాడు. ఓకే, వాడికి లైక్స్ రావట్లేదు అని వాడే ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకుని వాడే లైక్ కొట్టుకున్నాడు. మా ఫ్రెండ్ ఒక ఆయన ఎఫ్బిలో పిక్ పోస్ట్ అప్లోడ్ చేశాడు. నేను హ్యాండ్సమ్ అని కమెంట్ చేశాను. నెక్స్ట్ వెంటనే మా బాయ్ ఫ్రెండ్ అతను మాట్లాడడం మానేశాడు. అతనితోనా నీతోనా? అతను. కంగ్రాచులేషన్స్. బతికిపోయాడు ఎవడో. ఎఫ్బి అంటే ఫేస్బుక్ కాదు, ఫేక్ బాయ్స్. అమ్మాయిల ఫొటోస్ పెట్టుకొని రిక్వెస్ట్ పెడతారు కదా, సర్లే కదా అని అమ్మాయే కదా అని యాక్సెప్ట్ చేసిన. కొన్ని రోజుల తర్వాత నువ్వు అంటే చాలా ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను అని. అప్పటికి ఇంకా అమ్మాయి ఫోటో ఉందమ్మా. ఇది తేడాగా ఉందని ఏమైందని చూస్తే కొన్ని రోజులకు తెలిసింది నేను అమ్మాయిని కాదని చెప్తారు. నేను అనుకున్నా వీడు అబ్బాయి కూడా కాదు, 0.5. నీకు అలా అమ్మాయి ఫోటో పెట్టుకుని దాని తర్వాత నేను అమ్మాయి కాదు అబ్బాయి అని అనుకో, నువ్వు కూడా నేను అమ్మాయి కాదు నేను అబ్బాయే ఇంకోసారి చాటింగ్ చేయండి. ఈ అమ్మాయిలు మరీ దారుణంగా ఉన్నారు భయ్యా. ఏం భయ్యా? ఈ అమ్మాయిలు మరీ దారుణంగా ఉన్నారు భయ్యా. మరీ ఇంత లేట్ అబ్బాయా? నువ్వు పేరు సుజాత ఉంటుంది, ఫోటో సమంత ఉంటుంది. పేరు రాణి ఉంటుంది, ఫోటో రకుల్ ఉంటుంది. ఒరిజినల్ ఫోటో చూస్తే శాంతాబాయిలా ఉంటారు భయ్యా. ఫోటో ఏమో హృతిక్ రోషన్ ఉంటుంది, పేరేమో ఉచిత్ రోషన్ ఉంటుంది. ఫేస్బుక్ లో మంచి మీనింగ్ ఉన్న పోస్ట్ పెడితే ఎవరు లైక్ చేయాలి, అదే సన్నీ లియోన్ అదే ఉంటుంది అందరు లైక్ చేస్తారు. వ్యాధి భయ్యా, వ్యాధి.
FB లో ఎవరో ఒక అబ్బాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. హాయ్ డూ యూ హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్ అంటే నో ఐఎమ్ సింగిల్ అని చెప్తే నా బాయ్ ఫ్రెండ్ వచ్చి నాతో గొడవ పడ్డాడు. ఆ ఫేక్ అకౌంట్ ఆ అబ్బాయిదే అంట. ఆడాళ్ళు అసాజీవులు. మీరు ఇంతకుముందు చెప్పారు కదా భయ్యా, మీ అకౌంట్ తోటి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. అది నువ్వేనా? కాదు భయ్యా, ఓకే. అదే మీ నెంబర్ అందరికి ఇచ్చేసాను భయ్యా, ఎవరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయరు. వాడు ఆల్రెడీ వాడి నెంబర్ ఇచ్చుకున్నాడు నాన్న. యాస్టీస్ ట్రై చేసా భయ్యా నేను. అది మినీ వర్షన్ లో వచ్చింది ఇది. బట్ వెరీ ఇంట్రెస్టింగ్. వెనక్ సైడ్ ఏంటి పరిస్థితి? యాక్చువల్లీ ఐ డోంట్ నో తెలుగు. అది చిరిగింది. So first of all, I would like to good morning and hello sir. I am big fan of your. What languages are you comfortable? As always, but don't talk in Telugu because I don't know Telugu. Which language are you comfortable? Hindi, English, both. Hindi. I know that previous times you can say Hindi इधर से आता है, इधर को जाता है, दिलवाने दुल्हन को ले जाता है. नहीं आजकल नहीं जाता, रहता इधर ही कहीं तो भी रहता हो, इधर नहीं जाता. ఏం చేస్తూ ఉంటారు మీరు? మీరు ఏం చేస్తూ ఉంటారు? Actually I am a BTech final year. ఏ కాలేజ్? Holy Mary. హోలీ మేరీ. నేను మొన్ననే ఒక అబ్బాయి చెప్పాడు హోలీ మేరీ అని. హోలీ మేరీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు మీరు. ఓకే, ఏ బ్రాంచ్? ఈసీయా అంటే చెప్పకూడదేమో ఆ బ్రాంచ్ అనుకుంటా నేను. ఓకే, ఈసీ. సో డెఫినెట్లీ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? గట్కేశ్వర్. ఓకే. తెలుగు మూవీస్ హిందీ డబ్బింగ్ లో చూస్తున్నారా? ఓకే, డైరెక్ట్ తెలుగు. నో కాలేజ్ బంక్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తెలుగు మూవీ. యువర్ గర్ల్ ఫ్రెండ్ తెలుగు ఆర్ హిందీ? హిందీ. లాంగ్వేజ్ ప్రాబ్లం లేదైతే. తెలుగు సినిమా నో డైరెక్ట్ స్ట్రైట్? నో ఒక్కటి కూడా నో సార్. అయ్యో, అసలు తెలుగు పాట తెలుగు పాట Patrani, I can say beginning times I came in Hyderabad. Okay. One sentence I learned. What is that? నేను ప్రేమిస్తున్నా. లాగే 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 మనసు లాగే నీ వైపే. It is only boy girl tingling. Okay, right. One Telugu song for your girlfriend. I listen the songs, Telugu songs. హిందీ సాంగ్? Hindi song. అయిపోయారా? తలపేంట్రా. గర్ల్ ఫ్రెండ్ గుర్తించుకోకు, పాటలు గుర్తురావు. నీ కళ్ళలో నా ఉందే ఓ కావ్యం. డోంట్ ఇమాజిన్ గర్ల్ ఫ్రెండ్. అదే బాయ్. ఓ లాగే లాగే. అదే రెడీ. First और relax होना चाहिए ना. First तो relax होना चाहिए ना. रिलैक्स होना चाहिए. बूंदी मिक्सर मिरपकाय बज्जी और फिर रिलैक्स होता. हम तेरे बिन रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा कर हो जाएंगे. हो गया. వర్షం తెప్పించి లెదర్ కొట్టినా నెత్తి మీద కప్పుకోవడానికి. వెళ్ళండి, సూపర్. ఓకే, ఒక గేమ్ ఆడదాం. సో గేమ్ ఆడడానికి ఒక నలుగురు అలా ముందుకు వస్తే కంపల్సరీ ఆడేద్దాం. మన తెలుగు పండితులు గురుగారు రండి. ఓకే, సో ఇప్పుడు మీరు చాలా ఈజీ గేమ్ ఆడతారు. అక్కడ దాకా వెళ్తారు, ఆ రింగ్ లో నుంచుంటే పైన కట్టున్న బుడగలను పేలుస్తారు. దాని తర్వాత మీ పార్ట్నర్ అక్కడికి వెళ్తారు, ఆ పైన ఉన్న బుడగలను పేలుస్తారు. విడిగా వెళ్తే కాళ్ళు నొప్పి పెడతాయి కాబట్టి మీరు మీ పార్ట్నర్ని ఎత్తుకుని తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి మీ పార్ట్నర్ ఎత్తుకుని తీసుకెళ్లి ఆ రింగ్ లో పెట్టాక దింపకుండా ఉంటే అలా మీరు ఎత్తుకుని ఉండగానే వాళ్ళు బుడగను పేలుస్తారు. అయిపోయాక మీరు ప్లేసులు షిఫ్ట్ అవుతారు. ఇప్పుడు మీ పార్ట్నర్ మిమ్మల్ని లిఫ్ట్ చేస్తారు, పక్క రింగ్ లోకి వెళ్తారు, ఆ బెలూన్ పేలుస్తారు. సో మీ టీంలో మీ పార్ట్నర్ పేలుస్తున్నప్పుడు అక్కడ ఉంటారు, మీరు పేలుస్తున్నప్పుడు ఇక్కడ ఉంటారు. సో ఏ టైంలోనూ కింద దింపడానికి లేదు, కింద దింపు ఉండగా బెలూన్ పేల్చడానికి అది అందదు. పాకే మా భయ్యకి హిందీ లేపాలి భయ్య. మా భయ్యకి హిందీ లేపాలి మొత్తం. హిందీలో చెప్పాలి ఆయనకి, అంతే కదా. ఇప్పుడు చూడు, ఏ కూటుతా హై, ఊటాతా హై, బాగుతా హై, రింగ్ లో నుంచుంటా హై, తో పైన ఉన్నప్పుడుగా ఓ పేలుస్తా హై. ఓకే, తర్వాత ఓ దిగుతా హై, తో ఎక్కుతా హై, నిన్ను ఉదర్ లేకే జాతా రింగ్, తూ గుచ్చుతా, वो ब्लास्ट होता. ओके,
ఇంత క్లారిటీగా చెప్పాక ఎవరికి అర్థం కాదు, ఎవరికైనా అర్థం అవుతుంది. ఫస్ట్ అబ్బాయిలు ఆడతారు, వాళ్ళు ఆడిన తర్వాత మీరు ఆడతారమ్మా. అందుకే కదా భయ్యా. రెడీ 3, 2, 1 గో. దింపు, నువ్వు ఎత్తుకో. అదేం ఎత్తుకోవరా, బుడగ ఎక్కడుంది అని ఎక్కడ ఎత్తుకున్నాను. तू नीचे बैठो, वो शोल्डर के ऊपर बैठता, ऊपर उठो, కూర్చో కూర్చో. లేపు లేపు లేపు. చేత్తో పట్టుకోవాలి, బుడగ చేత పట్టుకో. అది చాలు, నువ్వు దింపురా అమ్మాయి కూడా. దింపు దింపు బాబు. నువ్వు बैठो, नीचे बैठो, नीचे बैठो. आजा आजा बैठो. रिवेंज रिवेंज रिवेंज. ఎల్ 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 ఎల్. అది హెల్మెట్ పగిలిపోతా. అయ్యో వీళ్ళ పరిస్థితి ఓకే, తర్వాత వీళ్ళు ఏంటా డౌట్ వస్తా. రే ముందు పడితే టూత్ పిక్ లోపల పోయింది. రివెంజ్ రివెంజ్ టైం, కమాన్. వీళ్ళు టూత్ పిక్ కూడా షేర్ చేస్తారు. 10, 9. पैर पकड़ो उसका. భూప్రపంచంలో ఎవడిలా ఎత్తుకోవడం నేను చూడలే. తన పార్ట్నర్ ఎక్కాడు, కాళ్ళు వేశాడు, ఇతను అతను ఎందుకు పట్టుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. బట్ సూపర్ బ్రదర్స్, ఇద్దరు వండర్ఫుల్. అండ్ అదంతా ఓకే, మీరు ఆడినంత సేపు వీళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్ చూడాలి. ఇప్పుడు మనం ఆడాలంటే అయ్యో నా వల్ల కాదు, నేను ఎత్తుకోలేను. మీరేం చేస్తారంటే అక్కడ వరకు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, రింగ్ లో నుంచిన తర్వాత ఎత్తుకుంటే చాలు, తెలిసారు మళ్ళీ దింపేస్తే చాలు. రెడీ 3, 2, 1 గో. అలా ఆడమన్నాను. అమ్మా నువ్వు అంత గట్టిలో అయితే వాడు కూడా కింద పడిపోతాడు. అమ్మా ఏంటి బెలూన్ని పిలుస్తున్నావు రమ్మని. ఉద్దికుందమ్మా నీ దగ్గర లేదా? ఇక 5 నిమిషాలు ఆలోచించిన ఆశామంగం. అంతసేపు పట్టుకుంటే ఇవిడ రెడీ ఓకే. వెల్ రన్, గుడ్ ట్రై. వీళ్ళు ఎంత కష్టపడి ఆడారంటే నాకు తెలిసి ఈ ఆట ఇంకాసేపు ఆడుంటే వీళ్ళు కూడా జానాపురంలో కండలేసుకుని ఇలా తిరుగుతుండే వాళ్ళు. అండ్ వెల్ డన్, నలుగురు పాపం కష్టపడ్డారు, సూపర్. బాగా ఆడారు గేమ్. ఆ బుడలు అలా పేల్చాలని తెలియక ఇన్ని రోజుల నుంచి నేను వేరేలా పేల్చాను. బట్ వెల్ డన్, బాగా కష్టపడ్డారు, సూపర్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం కాసేపు కబుర్లు చెప్పుకుందాం. మన జ్ఞానానికి మళ్ళీ పదును పెడదాం. ఎలాంటి పరిస్థితులు అంటే ఏం చేయలేక సైలెంట్ గా ఉంటారు? ఇంతకుముందు వాళ్ళు గేమ్స్ ఆడారు కదా, ఇంతకుముందు వాళ్ళు గేమ్స్ ఆడిపించారు వాళ్ళని, అప్పుడు నవ్వడం తప్ప ఏం చేయలేక మూసుకొని కూర్చున్నాం. అది నిన్ను పిలవలేదన్న బాధ, అమ్మాయి బతికిపోయానన్న ఆనందమా? మీకు సెకండ్ ఇయ్యలేదన్న బాధ. అయ్యో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ. గోవాకి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు
లోకేష్. లోకేష్ ఏం చదువుతున్నావు? బీటెక్. బీటెక్. ఏ కాలేజ్? అన్ని కాలేజ్ మనే. అలా అన్నిట్లో చదివితే నాలా తయారవుతారు నాన్న. ఏ కాలేజ్ అంటే ఇప్పుడు స్కూలా కాలేజా? స్కూల్. ఏ స్కూల్? విద్యాకిరణ్. 10th క్లాస్ చదువుతున్నాను. ఓకే. హిస్టరీలో సెకండ్ చాప్టర్ ఏంటి? హిస్టరీ. కొంచెం ఈజీ క్వశ్చన్ సార్. ధృవాలో హీరోయిన్ ఎవరు? రకుల్. ఓకే, ఆన్సర్ చెప్పు. గోవాకి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఏం చేయలేక మూసుకొని కూర్చుంటాం. 10th క్లాస్ ఏం చేస్తావురా నువ్వు? హాయ్ ప్రదీప్. హాయ్. జ్వరం వచ్చిందని హాస్పిటల్ వెళ్తే ఎయిడ్స్ వచ్చిందని చెప్పారు, అప్పుడు మూసుకొని కూర్చున్నా. బాయ్ ఫ్రెండ్ తో షాపింగ్ వెళ్ళినప్పుడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఏం చేయలేక మూసుకొని కూర్చుంటాం. ఎందుకు? బిల్లు హాఫ్ ఆఫ్ ఇచ్చేయచ్చు కదా. అట్లా కుదరదు కదా. కుదరరా? అయ్యో. నెక్స్ట్ టైం మళ్ళీ ముందు తను ఎక్కడున్నాడో కనుక్కుని దాని తర్వాత అటు సైడ్ కాకుండా వేరే సైడ్ షాపింగ్ వెళ్ళాను. ఈజీగా కంఫర్టబుల్ గా. ఎస్. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చినప్పుడు కాదన్న, ఒకటేసారి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఏం చేయలేక కూర్చుంటారు. అదే ఇద్దరు అంటే కన్ఫ్యూజ్ అవుతామని చెప్పి ఒకటి కరెంటు ఒకటికి ఎక్స్ అని పెట్టారు అంతే పేరు, అంతకంటే ఏం లేదు. ఎక్స్ ఎప్పటికీ ఎక్స్ కాదు, వాడు అలాగే ఉంటాడు. నెక్స్ట్ అనే మీతో డేట్ లో ఉన్నప్పుడు నా బాయ్ ఫ్రెండ్ ఎదురుగా వస్తే ఏం చేయలేక మూసుకుంటా. ఆ అబ్బాయికి ఎందుకు అంత కంగారు చెప్పు? వద్దులే. ఒక హగ్, ఒక సెల్ఫీ. షూర్ అయిపోయినప్పుడు తప్పదు, ఇప్పుడే కావాలి. తీసుకుందా. ఈ లోపల అబ్బాయి మర్చిపోతాడంట ఆన్సర్. కూర్చో. హాయ్ అన్నయ్య. పెళ్లి అయిపోయిన తర్వాత అన్ని మూసుకుని కూర్చోవడమే. నీకు ఎలా తెలిసింది? ఎక్స్పీరియన్స్ అన్నయ్య. అంటే పక్కింటి ఆయన చూస్తున్నాను, అది అలా ఎక్స్పీరియన్స్. ఎంత ఖాళీగా ఉంటే పక్కింట్లోకి చూస్తున్నావు. హ్యాపీ సంక్రాంతి. Thank you, same to you. How are you? Fine. How are you, Pradeep? 30 rupees fine. 30 rupees fine. Only 30 rupees. నీకు అంతేనా? పార్కింగ్ ఫీజు అంతే తీసుకుంటున్నాను నేను మధ్య. ఓకే. గర్ల్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ కి హ్యాండ్ ఇచ్చి బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు బాయ్ ఫ్రెండ్ ఓన్సుకొని కూర్చుంటాడు ఏమి చేయలేక. మామూలు వాళ్ళు కాదు మీరు. కాలేజ్ కి వెళ్ళినప్పుడు బస్ లో ఉంటే అర్జెంట్ గా వాష్రూమ్ వచ్చినప్పుడు ఏం చేయలేక మూసుకొని కూర్చుంటారు. హలో. డ్రింక్ అండ్ డ్రైవ్ లో పోలీసు వాళ్ళకి దొరికినప్పుడు ఏం చేయలేక మూసుకొని ఏనా? డ్రింక్ అండ్ డ్రైవ్ లో పోలీసు వాళ్ళకి దొరికినప్పుడు ఏం చేయలేక మూసుకొని దొరకకూడదని తెలుసు కానీ తాకూడదని తెలియదు అనమాట. డాడీ పక్కన ఉన్నప్పుడు హ్యాండ్సమ్ బాయ్ పక్కన నుంచి వెళ్తున్నప్పుడు ఏం పీకలేం చూస్తూ కూర్చుంటాం. నీకు మంచి డాడీ పాత్ర ఎత్తుకుతా. నాకు ప్రదీప్ గారు మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఓహో, పక్కన డాడీ లేకపోతే ఇదే పరిస్థితి. నాన్న 10th క్లాస్ దా. ఆయన మీ డాడీ, ఆయన పక్కన ఉన్నారు. ఓకే దా. యాక్షన్. ఆ బెండకాయ దొడిగేలేయా, ఆ మలే పూలేయా. యాక్చువల్లీ ఇక్కడ టొమాటోస్ ఎక్కడ దొరుకుతామో లేమా, దొండకాయలు లేమా? ఓకే ఓకే, నాకు నచ్చలేదు అది. ఓకే, వెరీ గుడ్. ఏం అంకుల్ నమస్తే. ఇంట్లో అందరు బాగున్నారు అంకుల్? బాగున్నారు. మీకు అప్పట్లో చిన్న పాప ఉండేది, అప్పుడే ఇంత పెద్ద పాప. డాడీ అబ్బాయి చాలా బాగున్నాడు. డాడీ మార్కెట్ కి వచ్చావా, అబ్బాయిలను చూడడానికి వచ్చావా? హలో బొట్ట అంకుల్, నీ పాత్ర అయిపోయింది, వెళ్ళిపో. ఇప్పుడు మార్కెట్ లో మీ డాడీ నువ్వు ఒకదాని వచ్చినావు. రెడీ? ఎక్స్క్యూజ్ మీ, యు ఆర్ సో హ్యాండ్సమ్. అయ్యా అట్లా చెప్పేస్తారా? ఇంకా అబ్బాయి ఏమే? థ్యాంక్ యూ సో మచ్. హలో. ఏం అంకుల్? రుద్రమాదేవి సినిమాలో అల్లు అర్జున్ గమ్మునుండవా అన్నప్పుడు గమ్మున మూసుకొని కూర్చోవాలి. ఎట్లా అన్నాడు ఆయన? గమ్మునుండవా. నేను అదే అంటున్నా. థ్యాంక్ యూ. కాలేజ్ టూర్ వెళ్తున్నప్పుడు క్లాస్ లో అందరూ వచ్చి మన బాయ్ ఫ్రెండ్ రానప్పుడు ఏం చేయలేము. ఓహో, మీ బాయ్ ఫ్రెండ్ మీ క్లాసేనా? అంటే ఒకవేళ ఉంటే. ఒకవేళ కాదు, నాకు మ్యాటర్ అర్థమైందిగా. అడిగారని చెప్పమ్మా. పార్క్ లో ఉన్నప్పుడు సడన్ గా పోలీసులు వస్తే ఏదో సందులో వెళ్ళి దాంకుంటారు, ఎందుకంటే మనం విఐపీస్ కదా. క్వశ్చన్ నెంబర్ 1, మీరు పార్క్ లో ఎందుకున్నారు? క్వశ్చన్ నెంబర్ 2, పోలీసు చూసి ఎందుకు పారిపోతున్నారు? బాయ్ ఫ్రెండ్ తో ఉంటే పట్టుకుంటారు కదా. ఏంటి సార్, బాయ్ ఫ్రెండ్ ఉంటే పట్టేసుకుంటారా?
లేదే పట్టుకుంటారు. వాళ్ళు అంత ఈజీగా పట్టుకోరే. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్ అన్న. అన్నా నమస్తే. ఫ్యామిలీతో గుడికి వెళ్ళినప్పుడు ఏం చేయలేక మూసుకొని కూర్చుంటాను. గుళ్ళో కూడా వదలట్లేదా నువ్వు? ఎందుకు అలాగా? ఫ్యామిలీ చూస్తారు కదా, వాళ్ళు ముందు చేసేయండి. వాళ్ళు చండాలంగా అనుకుంటారు కదన్నా. నువ్వు మరి అంత చండాలంగా చూస్తే ఎవడైనా చండాలంగానే అనుకుంటాడు. ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించాలి, మెచ్చుకోవాలి. ఓకేనా, నీకు పెద్ద ఫ్యాన్ అన్న. థ్యాంక్ యూ, సో స్వీట్. ఇంక ఈసారి నుంచి మాత్రం చూసేటప్పుడు వాళ్ళకి తెలియకుండా అని చెప్పు. ఓకే. సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు. అన్నా నమస్తే. నమస్తే. మీ పేరు? జునేద్. ఏం చేస్తుంటారు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయరా? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఓకే. ఉన్నాయి సబ్జెక్టులు ఫస్ట్ ఇయర్? ఉన్నాయన్నా. ఎన్ని ఉంచినావు? 2 ఉన్నాయన్నా. 2 ఉంచావా? ఏమేంటి? M1 EDP. అమ్మని. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. అదేదో అయిపోద్ది కానీ ఇంకోటి ఉంటుంది భయ్యా. M1. అమ్మా. సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు పక్కన ముసలాం వచ్చి కూర్చున్నప్పుడు అన్ని మూసుకొని కూర్చుంటాం. పాపం మనోడే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ లో రెడీ వెళ్ళిండి సినిమాకి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. గేట్ లోపల డాడీ ఉన్నప్పుడు, గేట్ బయట గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు అన్ని మూసుకొని కూర్చుంటాం. ఆవిడ పక్కింట్లో ఉంటుందా? గేట్ బయట ఉంటది. గేట్ బయట ఎందుకు ఉంటుంది? నేను వస్తా కాబట్టి. ఎగ్జామ్ హాల్లో నేను చీట్స్ తీయగానే చీట్స్ కాదమ్మా, చిట్స్. చిట్స్ తీయగానే మాలాంటి వాళ్ళు ఫీల్ అవుతారు తెలుసా. ఎగ్జామ్ హాల్లో నేను చిట్స్ తీయగానే ఇన్విజిలేటర్ నా పక్కనే వస్తే ఏం చేయలేక మూసుకొని కూర్చో. మామూలు చిట్స్ తీసుకెళ్తుంటారు రెగ్యులర్ గా. నేను పక్కా తీసుకెళ్తా. సార్ వింటున్నారుగా? ప్రాబ్లం లేదుగా? ఓకే ఓకే, నేను చెప్పానమ్మా. మీకోసం ఒక సాంగ్. తెలుసా తెలుసా మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. ప్రేక్షకులు అండి, మా ఇష్టం. సినిమా చేసిన హీరో అయిపోయి అరే అరవక అని చెప్పి అయిపోతాడండి. ఆయన డైలాగ్ అని చెప్పుకుంటాడు, మిస్ అయిపోతుంది. అబ్బా అబ్బా పాడమ్మా, అస్సలు డిస్టర్బ్ చేయవు. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రాసా. అది కూడా ట్యూన్ లో ఏమో అనుకున్నా నేను. పాటలు అలా ఉంటదా? ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా అవ్వలేదా? మళ్ళీ రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వే నేనని. దమ్ దదం దమ్ దదం దమ్. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఒక సబ్జెక్ట్ కి ప్రిపేర్ అయ్యి చిట్స్ తీసుకెళ్తే ఇంకొక సబ్జెక్ట్ వచ్చినప్పుడు అప్పుడు వాడాలి. ఆ చిట్ నే తెరదీపు రాయాలి. ఎగ్జామ్లో కత్తి లాంటి మేడం వస్తా అనుకుంటే సార్ వచ్చినప్పుడు సపరేట్. పేరెంట్స్ తో మూవీకి వెళ్ళినప్పుడు ఫ్రంట్ రోలో పేరెంట్స్ కూర్చున్నప్పుడు ఏం చేయలేక కూర్చుంటాం. సినిమా చూడాలా ముందు చూడాలా అర్థం కాక. ప్రదీప్, నువ్వు నీ వైఫ్ ఎలా ఉండాలో ఇమాజినేషన్స్ ఏమైనా చేసుకున్నావా? నీ వైఫ్ ఎలా ఉండాలో ఇమాజినేషన్స్ ఏమైనా చేసుకున్నావా? 2 కళ్ళు, 2 కాళ్ళు, చేతులు 2. సో అందరు చాలా యాంగ్జైటీగా ఉన్నారు మీ వైఫ్ ఎలా ఉందో తెలుసుకోవాలని. సో నేను ఇప్పుడు ఎలా ఉంటుందో, 2 కళ్ళు 2 చేతులు అవే కదా. సో నేను ఎలా ఉంటుందో అందరికి చూపిస్తాను ఒక్కొక్కటి వేసి. ఏమిటి ఆ ఊహా చిత్రాన్ని మీరు గీయుచున్నారు? అవును. వావ్. ఇద్దరు మీరు పోలీస్ స్టేషన్ లో పనిచేసే వాళ్ళ? ఎవరైనా పోలికలు చెప్పగానే రప్పరపేసి దొంగ ఇలాగే ఉండును. అలాగే దానికి జోడీగా ప్రదీప్ బొమ్మ కూడా వేయడానికి నా ఫ్రెండ్. ఓహో, నాది కూడా గీస్తారా? ఫోటో తెచ్చుకున్నారా లేకపోతే నేను ఏమైనా శిల్పంలో నుంచోవాలా? ఇమాజిన్ చేసుకుని రండి రండి, ఇద్దరు రండి.
పేపర్ వచ్చింది, చేతిలో స్కెచ్ పెన్ వచ్చింది. చాలా మంది దాని కలర్స్ ఏమైనా కావాలా? వద్దు చాలు. లేదా వాళ్ళ ఎవరైనా మేకప్ కిట్ ఉన్నా కూడా పర్లేదు అన్న వాడేది. ప్రతిబొమ్మ వేసాక షాక్ అవ్వద్దు. అది మరి మీరు చెప్పాలి ఏది ప్రతిబొమ్మ అందులో. అది బొమ్మ చూపించి నాకు ఇది ప్రతిబొమ్మ నేను నమ్మేస్తా. రెడీ కమాన్. ప్రదీప్ నువ్వు ఒక్కొక్క ఇమాజినేషన్స్ చెప్తుంటూ ఉండు, నేను వేసేస్తా. కళ్ళు ఎలా ఉండాలి, చేతులు ఎలా ఉండాలి, కాళ్ళు ఎలా ఉండాలి. ఈ పాటికి పెళ్లి చేసుకునేవాడిని అమ్మా. నాకు ఎలా ఉండాలో తెలియకే కదా. రకుల్ ప్రీత్ సింగ్, సమంతానా. రెడీ. వచ్చిందిగా. అవునమ్మా అంతుందా? ఓకే. అంటే వేయడం కూడా ఇలా గన్ను పెట్టేస్తున్నాయి కూడా. అరే వావ్, ఈ డబ్బా ఏంటి మెళ్ళేస్తున్నాడు? డబ్బా కాదా అది? ఆ గడ్డ వేసాను అంతే అంతేమ్మా. మీషాం వేసి దాన్ని గడ్డంలో కలిపిస్తాం. మూతికి ప్లాస్టర్ వేసిరే మరి. అరే అరే అదే అర్థం నాకు తెలిసిపోతుంది. ఓ ఇదేనా? అయిపోయింది. యాక్సిస్ వచ్చిందిగా. ఓ రాశారా? అయితే గ్యారంటీ నాదే. పేరు రాశారు కాబట్టి తెలిసింది. వామ్మో, కేస్ నెంబర్ 1. ఎలా ఉంది ప్రదీప్? యాక్సిస్ ఉందమ్మా. ప్రదీప్ బొమ్మనే కదా ఇదంతా. సేమ్ అసలు జుట్టుకి గడ్డానికి తేడా లేకుండా సో సేమ్ వచ్చింది. అండ్ డెఫినెట్లీ చాలా బాగుంది. అసలు మెళ్ళ డబ్బా వేసుకున్నాను అనుకున్నాను, అది షర్ట్ అని తర్వాత తెలిసింది. ప్యాంట్ బాగుంది, షూ ఉంది. అన్నిటికంటే హైలైట్ ఏమిటంటే మీసం. అసలు మీసం అటు ఇటు ముడేసింది ఆవిడేంటో. మిర్రా మిర్రా మీసం. వెరీ గుడ్. ఇప్పుడు ఇదేం చూశారు? నా భూతో నా భవిష్యత్. అన్నిటికంటే అందమైన విషయం ఏంటంటే నైస్ ఫుట్ వేర్. చెప్పులు బాగున్నాయి భయ్యా. చూసా ఒక హృదయాన్నే కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయంతో. మర్చిపోలేకపోతున్నాను ఇమేజ్. ఏముంది ప్రదీప్ దాంట్లో అంతగా చూస్తున్నావు? అంటే ఇంకా ఇమేజ్ అంటే గుర్తుండిపోతుంది నాకు. అంటే నైస్ అసలు. బా చూసారా మూతి చూసారా? బాబా గండు చీమ కుట్టి వాచినట్టు చిన్ని పెదాలు. చాలా బాబా. మెయిన్ ఏంటంటే వీడికి 6-7 వేళ్ళు ఉన్నాయి చేతికి. అది ఇంపార్టెంట్. నాకు అది బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే కళ్ళు మామూలుగా ఉన్నాయా? వెనక నుంచి ఎవడ దమ్మేలను కొడితే 2 బాగా ఆయన బయటకు వచ్చినట్టు భలే వచ్చింది. మూతి ఎలాగో బాగుంది కాబట్టి ప్రాబ్లం లేదు. హెయిర్ ఓహో తిరణాల్లో తప్పిపోయిన ఫోటోలా నేను ఏంటా అనుకున్నాను. బట్ వాట్ ఏ వండర్ఫుల్ ఆర్ట్. నిజంగా ఇది నేర్చుకుంటే కానీ రానిది ఇది. నేను ఆల్మోస్ట్ సేమ్ ఇలాగే వేసేవాడిని చిన్నప్పుడు. నాకు వచ్చువే, ఇంత బాగా రాదు కానీ కొంచెం వచ్చు. అంటే నాకు కొండలు, దాని వెనకాల సూర్యుడు, కింద వాటర్, పైన 2 కాకులు. ఇది వచ్చు. చెట్టు కూడా వచ్చు. తాడి చెట్టు వచ్చు. పెంకుటిల్లు ఒకటి ఉంటుంది సైడ్ లో, దానికి రోడ్డు వేస్తా. ఇవి వేయగలను నేను. అవి అన్ని అంత పెద్ద ఆర్ట్స్ చేయగలను కానీ ఇంత మోడర్న్ ఆర్ట్ వేయలేను. ఊపిరి సినిమాలో కార్తీక్ గారు లాగా దీన్ని కూడా ఎక్కడైనా అమ్ముతాను నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ కాదు డబ్బులు. మీ పెయింటింగ్ వేసిన నేను మోడల్ లాగా ఇలా కూర్చున్నారు కదా మరి నేను ఇక్కడ. మా డాడీ మొన్నే చెప్పారు ఏది ఫ్రీగా చేయగలను. అమ్మా వెల్ డన్, థ్యాంక్ యూ. డెఫినెట్లీ దీన్ని ఫ్రేమ్ కట్టించుకుని నేను మా ఇంట్లో పెట్టుకుంటాను. అండ్ ఒకవేళ ఇంట్లో ప్లేస్ లేకపోతే గేట్ ముందు గుమ్మం ముందైనా పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.
సో ఇప్పటి వరకు ఆటలాడాము, ఆన్సర్ చెప్పాము, అన్ని అద్భుతాలు జరిగాయి. సో ఇద్దరికి ట్రీట్మెంట్ ఇద్దాం మనం. ఓకే, సో అందులో ముందుగా लागे लागे ओ लागे 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 मनसु लागे नी వైపే లాగే 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 ప్రాణం లాగే నీ వైపే లాగే 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 నన్ను లాగే నీ వైపే लागे लागे ओ लागे 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 मनसु लागे नी వైపే లాగే 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 ప్రాణం లాగే నీ వైపే లాగే 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 నన్ను లాగే నీ వైపే. వెరీ గుడ్. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒక దారుణమైన ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. ఆ కుర్చీలో కూర్చోపెట్టి ఒక నిమిషం పాటు గిర్ర తిప్పి ఆపితే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి పెద్ద టూత్ పిక్, ఇందాక కూడా మీకు టూత్ పిక్ వచ్చింది కదా, ఈసారి సైజ్ పెంచాం. సో పెద్ద టూత్ పిక్ తో ఒక కప్పుని ఈ ప్లేట్ లోంచి లేపి ఈ ప్లేట్ లో పెట్టాలి. అది పెడుతున్న సమయానికి మీకు మెల్లకన వచ్చింది. బట్ ఈయనకు అర్థమయ్యేలా చెప్తారు. గురుగారు మీరు బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నారు. ఓకే, చూసారు ఎలా చెప్పాను? ఆయన కాలేజ్ పేరు చెప్పాడు, హోలీ మేరీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. అది కూడా సిఎస్సి. ఈజీ కదా సిఎస్సి అంటే. అదంతా ఒక నీ పేరే నాకు మర్చిపోయా. వివాన్సిద్ VANSIDD. ఎనీ పెట్ నేమ్? అజ్జు. అది బెటర్ కదా. సో నువ్వు కూర్చొని తిరుగుతా హై, తిరిగిన తర్వాత పరిగెత్తుకుంటే వెళ్ళి టూత్ పిక్ హై, తుది కాఫీ కప్ హై, దాన్ని లేపుతా హై, ఈ ప్లేట్ లో పెడతా హై, లేపుతా హై, ప్లేట్ లో పెడతా హై. ఓకే, ఇది అన్నిటికీ తలుపుతున్నాడు. మేడం గారు మీ పేరు? శ్రావ్య. శ్రావ్య, మీరేం చేస్తుంటారు? బీటెక్ సెకండ్ ఇయర్. మీకు స్టడీస్ కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి? మూవీస్. ఓ వెరీ గుడ్, సూపర్. ఓకే, సో ఇద్దరు ఎవరు ఫస్ట్ ఆడతారు గేమ్? వాడికి కూడా నేను ఏమడిగాని తెలియదు. ఆవిడ వేలు చూపించి ఎందుకు ఇవ్వండి, వీడు కూడా వెళ్ళి అంతే తేడా. గురుగారు రండి సార్. I would like to girls first. అమ్మా Girls first. వై? You know that ये लोग को आरक्षण बहुत ज्यादा होते हैं, 50% होते, तो गर्ल्स इज फर्स्ट. మీకు విషయం అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆవిడ ఆడితే ఈజీగా అయిపోతుంది గేమ్, తర్వాత నీకు టఫ్ ఉంటుంది. Don't worry, I will try to do. ఇది అడ్వాన్స్ వార్నింగ్ ఇచ్చిన అర్థం కాల. ఓకే మేడం గారు రండి. 3, 2, 1 గో. అమ్మా ఇంకా తిరగలేదు అది, నువ్వు ముందే కళ్ళు మూసేసుకుంటావు. నువ్వు కళ్ళు తెరిచి ఉంచు, కళ్ళు మూసుకుంటే బ్లాంక్ అయిపోద్ది. ఇంకేంటి భయ సంగతులు? తెలుగు హీరోయిన్స్ తెలుసా? వీళ్ళు మాత్రం తెలుస్తారు, తెలుగు తెలుగు హీరోయిన్ ఎవరెవరు తెలుసు? Actually, I like Kajal Agarwal. కాజల్ అగర్వాలా? నువ్వు వదిలేయచ్చు ఆవిడ. తమ్ముడు నేను ఆల్రెడీ ఫిక్స్ రింగ్ కాజల్ అగర్వాల్. ఏది లేదు, ఇది ఎంగేజ్మెంట్ రింగ్ కాజల్ అగర్వాల్ మీ అడక్క ఆవిడ కొట్టించడానికి. అయ్యో ఇవిడ కూడా మర్చిపోయాను నేను. రెడీయా? సౌండ్ లేదు ఇవి రేరా. 3, 2, 1 మాకు ఇవాళ టూత్ పిక్ ఫెస్టివల్ అమ్మా ఇవాళ. సో మేము టూత్ పిక్ తో బుడగలు పేల్చడం, టూత్ పిక్ తో నచ్చలేదు అనుకుంటా, ఆవిడకి కప్పు నచ్చలా. ఇప్పుడు ఓకే మనోడే. ఓహో ఆట ఇలా అర్థమైందా వీడికి? అమ్మా ఇక్కడ పెట్టాలమ్మా, ఏదో విధంగా నచ్చుకుంటా ఉంది లేదు. ఇలా టీ ఇందులో పోసుకుని అన్నారు. అంతే. ఓ పంచేమా ఆ పుల్లతో దీని కూడా కిందకు తోసేవా? సెకండ్ ఇయర్ నువ్వు ఇంజనీరింగ్, టైం పట్టిద్దిలే. వెల్ ప్లేడ్, సూపర్, చాలా బాగా ఆడారు. అండ్ ఆగగానే అసలు అర్జెంట్ పన్నెండు అని స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళారు. అప్పుడు అంత బానే కదా, ఇప్పుడు అంతా ఓకే, ఏం తెలియట్లేదా? నీ పరిస్థితి ఓకే, ఆయన చూడు నేను తిరుగుతాను ఓకే, నా జుట్టు కూడా తిరుగుతుంది అక్కడే ఉంటుంది అని డౌట్ వస్తుంది ఆయనకి. మీరు కూర్చోండి, మీరు రండి.
నీకు ఉప్పు కప్పురం వచ్చా? नहीं आती है। हिंदी पोयम बहुत बचपन में पढ़ा था। याद नहीं है? नहीं। इधर उधर घुस गया होगा, निकाल के दो, याद आए। ओके माइक दे दो। 3, 2, 1 गो। హాల్ ఓకే, మరి సోఫాలో కొంచెం కంఫర్టబుల్ గా ఉన్నాడు. హాల్లో సోఫాలో కూర్చున్నట్టు. ఇంకేంటండి సంగతులు? కాలేజ్ బంక్ కొడతారా? కొట్టట్లే. సెకండ్ ఇయర్ కదా, ఈ పాటికి స్టార్ట్ చేయాలి. చేస్తాం మెల్లగా స్టార్ట్. అటెండెన్స్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవా? 89 ఉంటుంది. 89 అవి మార్కులా అటెండెన్స్ లా? 4 ఏళ్ళు కలిపినా కూడా 89 లేదు అటెండెన్స్. అయ్యో 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 ఇచ్చామాయి కూడా పిలవచ్చు కదరా. 3, 2, 1 అవ్వండి. ఎవ్వరు నీ దగ్గర రావట్లేదు రా. నువ్వు పుల్లా తీసుకో. పుల్లా నోట్ తో పకడతా హై और अभी कप उठाता है. అయ్యో 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 ఆవిడన్నా అక్కడైనా పడేసి మీరు ఇక్కడ పడేసి ఎలా ఉన్నాడు. ఇగో సుబ్రహ్మణ్యం ఇద్దరు అది ఆడ ఆనందించుడే బాయ్. ఇగో శాస్త్రి గారు, సార్ ఇదేనా సరిగ్గా? ఇగో హ్యాండ్స్ పిచే landing and now rotating and balancing. వావ్, అదేం పెట్టుడురా, భలే వచ్చింది. పాపం చాలా కష్టపడ్డారు తను కూడా. ఆపిన వెంటనే మేడం గారు రండి. ఇవాళ మన ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరికి ఇవ్వాలి? 3, 2, 1 and the winner is, congratulations, well played and thank you so much for participating. Congratulations, ETV Plus తరఫు నుంచి గిఫ్ట్ వచ్చా. వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అందరికి సూపర్ గా పార్టిసిపేట్ చేశారు, చాలా అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు అండ్ సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. ఆల్ ది బెస్ట్ అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై, సీ యూ.